హాయ్ మిత్రులరా, వెల్కమ్ టు మై కస్ట్ ఫర్ బుద్ధిజం ఛానల్. ఈరోజు అల్లంపురం జోగులాంబ అలంపురం సంబంధించిన చారిత్రక కట్టడాల గురించి మీకు వివరించబోతున్నాను. అయితే ఈ కట్టడాల గురించి చరిత్రకారులు ఏమంటున్నారు, వారి మాటల్లోన ఏం చెప్తున్నారు అనే విషయాన్ని కూడా ఫస్ట్ మీకు వివరిస్తాను. ముఖ్యంగా తెలంగాణ నుంచి రామోజు హరగోపాల్ గారు ఈ అలంపురం గురించి తన సోషల్ మీడియాలో ఒక వ్యాసం రాశారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి పిల్లి రాంబాబు గారు ఏం చెప్పారనేది చెప్పుకుంటూ వస్తాను. ముఖ్యంగా రామోజు హరగోపాల్ గారు ఏం చెప్తున్నారంటే, తుంగభద్రా నదీ తీరంలో కట్టబడిన ప్రాచీన నగరం అలంపురం. ఇప్పుడు ఇది ఒక గ్రామం. ఎక్కడ చూసినా దేవాలయాల శిథిలాలతో కనిపిస్తుంది. నది నీటి ముంపులో పోకుండా ఆలయాలను గడ్డకెత్తించి పునర్నిర్మాణం చేశారు ఈ ఆలయాలను. నిజమే, సార్ చెప్పింది వాస్తవమే. వాస్తవానికి అల్లంపూర్లో పాత నిర్మాణాలు కొన్ని ఉన్నప్పటికీ ఎక్కువ శాతము సంగమేశ్వర ఆలయాలం అంటే సంగ ఆరామాల దగ్గర అంటారు. ఈ సంగమేశ్వర ఆలయాల దగ్గర నీటి ముంపు కంటే శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఆ డ్యామ్ కట్టినప్పుడు ముంపుకి గురవుతావు అని చెప్పేసి ఆ యొక్క మందిరాలను తీసుకొచ్చి ఇక్కడ అల్లంపురము ఆ చుట్టుపక్కల అంటే సంగమేశ్వర ఆలయాలకి నియర్ బై 15 కిలోమీటర్ సరౌండింగ్లో మందిరాలు నిర్మించడం జరిగింది. అయితే ఈ మందిరాల కోసం కూడా అప్పట్లో కోర్టులో కేసుల వరకు వెళ్ళారంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఆ నిర్మాణాలు మా గ్రామాల్లో పెట్టండి, మా గ్రామాల్లో పెట్టండి అని చెప్పేసి కోర్టుల వరకు కూడా వెళ్ళారు. అయితే అది చరిత్ర. ఈ యొక్క అల్లంపురంలో కొంత పాత అంటే అక్కడ స్థానికంగా నిర్మించిన నిర్మాణాలు కాక ఎక్కువ శాతము జోగులాంబ ఇది ఏమంటారు సంగమేశ్వర ఆలయాల దగ్గర తీసుకొచ్చిన మందిరాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇక్కడ రామోజు హరగోపాల్ గారు ఏం చెప్తున్నారంటే, నది నీటిలో ముంపుకు అది గడ్డకెత్తి పునర్నిర్మాణం చేశారని చెప్తున్నాడు. అద్భుతమైన ఆలయ వాస్తు నిర్మాణాలు, అపురూపమైన శిల్పాలను పరిశోధిస్తే నాటి నిర్మాతల మత తాత్వికతలను అర్థం చేసుకోవచ్చు. శిల్ప నైపుణ్యాన్ని పట్టడకల్, ఐఓలు దేవాలయాలతో పోల్చి చెప్పవచ్చు. అలంపురంలోని దేవద్రోణి తీర్థంలో కోట గోడ మీద ఉన్న విజయాదిత్య సత్యాశ్రయుని శాసనాన్ని బట్టి 7వ శతాబ్దంలో ఇక్కడ కోట కట్టబడినట్లు చెప్పవచ్చు. అలంపురంలో నిర్మించబడ్డ నవబ్రహ్మాలయాలు వంటి మరెక్కడ కనిపించవు. స్వర్గ బ్రహ్మాలయం ద్వారపాలకుని మీద చెక్కిన రాతను బట్టి వినాదిత్య సత్యాశ్వరుని పాలనా కాలం కన్నా ముందే ఇక్కడ ఆలయాలు నిర్మాణాలు జరిగాయని చెప్పవచ్చు. బాదామి చాళుక్యుల కాలంలోనే ఇవన్నీ జరిగి ఉంటాయనేది విశ్వసనీయమైనది ఏం కాదు సార్, నిజమే. అయితే ఇక్కడ సార్ చెప్పింది అందరూ విశ్వసిస్తున్నారని చెప్తున్నారు, కానీ వాస్తవానికి సంఘ ఆరామాలు అన్నీ బాదామి చాళుక్యుల కాలంలో నిర్మించబడ్డవే. అయితే ఇక్కడ ఇది బాదామి చాళుక్యులు ముఖ్యంగా బౌద్ధ ఆరామాలను నిర్మించారనేది చరిత్ర. సరే, మరి ఆయన మాటల్లో ఏమన్నారో విందాం. అలంపురాన్ని స్థల పురాణంలో కూడా హేమలాపురం అని, శాసనాలలో హతంపురం అని చెప్పబడుతుంది. అంటే ఇక్కడ బ్రాహ్మణులు రాసిన స్థల పురాణాలు అంటే మినిమం 11, 12 శతాబ్దాల్లో రాసుకుంటూ వచ్చారు. 11వ శతాబ్దంలో శాసనాలలో అలంపురం అనే పేరు కనిపిస్తున్నది. భారత పురావస్తు శాఖ వారి 1937 వార్షిక నివేదికలో గురిజాల ప్రాకృత శాసనంలో అలంపుర స్వామి అక్కడ బౌద్ధ స్తూపానికి దానం చేసినట్లు ఉంది. వాస్తవం చెప్పాలంటే ఇక్కడ మళ్ళీ మనము కన్ఫ్యూజ్ కావద్దండి. 11వ శతాబ్దంలో రాసిన బ్రాహ్మణుల శతాబ్దంలో వేరు, అవి ఆ శాసనాలు వేరు. అయితే 1937లో వార్షిక నివేదికలో అంటే పురావస్తు శాఖ వాళ్ళు వార్షిక నివేదికలో నిజమైన మాట చెప్పారంటే ప్రాకృత శాసనంలో అలంపుర స్వామి అక్కడ బౌద్ధ స్తూపానికి దానం చేసినట్లు శాసనం ఉందని చెప్తున్నారు. అందుకే అలంపురం అనేది వచ్చిందనేది ఓ మాట వస్తుంది. ఆ అలంపురమే ఈ అలంపురం 3-4 శతాబ్దాల నాటికి ఈ నగరం నుండి ఉంటుందని రామోజు హరగోపాల్ గారు వ్యాఖ్యానించారు. అలంపురం పరిసరాల్లో చరిత్ర పూర్వయుగం సమాధులు వంటి ఆనవాళ్ళు ఉన్నాయని, అంటే అక్కడ దగ్గరలో చాగటూరు, గొందిమల్ల వంటి గ్రామాలు, చాగటూరులో త్రవ్వకాలు కూడా జరిగాయి. తక్కశిల, ఉండవల్లి, శాతానికోట. మనం శాతానికోటకి ఈ మధ్యకాలంలో 4 రోజుల కిందట నేను వెళ్ళాను. శాతానికోటలో శాతవాహనుల కోట చాలా శిథిలమైపోయి నీట మునిగింది అది.
అంటే ఈ గ్రామాలు ఈ ప్రాంత ప్రాచీనతను తెలిపే గొప్ప నిదర్శనాలు అని చెప్పేసి రామోజీ హరగోపాల్ గారు చెప్పారు. అలాగే మళ్ళీ ఆయన కొనసాగిస్తూనే ఈ ప్రదేశాలన్నీ బాదామి, కళ్యాణి చాళుక్యులు, విజయనగర రాజులు పాలనలో ఉన్నట్టు ఇక్కడ లభించిన శాసనాలు తెలియజేస్తున్నాయి. అలాగే కుతు కుతుబ్ షాహీ, మొఘలుల పాలకులు సామంతులుగా బిజ్జుల అంటే చిన తిమ్మ భూపాలుడు అంటాడు ఆయనని, వారు పాలించినట్లు 19వ శతాబ్దంలో షాయిరుల్ ముల్క్ అనే జాగీర్దారీ ఏలినట్టు ఆధారాలున్నాయి. అంటే ఇక్కడ చూడండి ఎక్కడి నుంచి మొదలయ్యి 3, 4 శతాబ్దాల నుంచి మొదలయ్యి 19వ శతాబ్దంలో షాయిరుల్ ముల్క్ అనే జాగీర్దారీ ఏలినట్టు ఆధారాలు ఉన్నాయంటే ఎంతవరకు పాలనలు వచ్చాయని చెప్పేసి రామోజీ హరగోపాల్ గారు చెప్పారు. అలాగే శాసనాల గురించి కూడా వివరించారు. చూద్దాం. అలంపురం శాసనాలు. లభించిన శాసనాల్లో వినయాదిత్యుని శాసనాలు ప్రధానమైనవి. వినయాదిత్య సత్యాశ్రయులు, రాష్ట్రకూట ప్రభుతవర్ష, దారవర్ష రాజులు, కళ్యాణి చాళుక్యులైన త్రైలోకమల్ల, జగదేకమల్ల, భువనైమల్ల, త్రిభువనమల్ల రాజులు కాలంలో వారి పట్టపురాణులు, ప్రధానులు, సామంతులు, తెలుగుచోడ, వైదంబ, కలచూరి రాజులు ఉన్నారు. ఈ కలచూరు రాజులు భుజబల మల్లుని కాలంలో అయ్యవాలి స్వాములు, కాకతీయ ప్రతాపరుద్దుని కాలపు వీర బలంజత్య ధర్మ ప్రతిపాదకులు, ప్రధాని ఐతరాజు, రాయిదేవ మహారాజు, శ్రీకృష్ణదేవరాయలు ఇంకా ఇతరులు వేయించిన శాసనాలు. అంటే చూడండి ఎంతమంది పేర్లు, వీళ్ళందరి శాసనాలు ఇక్కడ ఉన్నాయి. వాస్తవానికైతే ఈ వీడియోలో మనము శాసనం మొత్తం చూపించలేదు, కానీ అలా చూపించుకుంటూ వెళ్ళిపోయాము. శాసనాలు మొత్తం ఉన్నాయి. ఈ శాసనాల వల్ల ఆయా రాజుల ప్రశస్తులు, నాటి విద్యాపీఠాలు, వ్యాపారాలు, పన్నులు, దేవాలయ భోగాలు వంటి విషయాలు తెలియజేస్తున్నాయి. ఇక దేవాలయ విషయాల గురించి రామోజీ హరగోపాల్ గారు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ నందుల మఠం, మబ్బు మఠం అనే శైవ మఠాలు ఉన్నాయి. నందుల మఠంలో మల్లికార్జున ఆలయ సేనాని రాగిరేఖల శాసనం దొరికింది. అలంపురాన్ని దక్షిణ కాశీ అని, భాస్కర క్షేత్రం అని పిలుస్తారు. శ్రీశైలానికి ఇది పడమట దారి. తుంగభద్ర నదీ తీరంలో 64 ఘట్టాలు, 18 తీర్థాలు, జోగులాంబ, బ్రహ్మేశ్వరులు, మాధవ, గణేశ, కాలభైరవ, మణికర్ణిక తీర్థాలతో ప్రసిద్ధమనేది. అలంపురంలో నరసింహస్వామి, సూర్యనారాయణ స్వామి, చెన్నకేశ్వర, నీలకంఠేశ్వర, బ్రహ్మేశ్వర ఆలయాలున్నాయి. ఈ దేవాలయాల్లో సూర్యుడు, సప్తమాతృకలు, కుమారస్వామి, మహిషాసవర్ధుని, నటరాజు, నాగరాజు, గణపతి, నరసింహుడు, భైరవులు, హనుమంతుడు, నంది, గౌరీ శంకరమూర్తులు అక్కడ గౌరీ శంకరమూర్తులు కనిపిస్తారనేది ఆయన తెలంగాణ భాషలో అగుపిస్తారు అని చెప్పి రాశాడు. కామాక్షి, పరశురామ, వెంకటేశ్వర, చెన్నకేశవ, పాండురంగ, గోపాలకృష్ణ, శ్రీరామ, దత్తాత్రేయ, దుర్గలు ప్రతిష్ఠించబడ్డారు. అంటే కొత్తగా ప్రశ్నించబడ్డారు. ఇక్కడ అప్పటికే ఉన్న విగ్రహాలు అనేది క్లారిటీ లేదు. వివిధ మత శాఖలైన శైవ, వైష్ణవ, సౌర, గణాధిపత్య, శాక్తేయ, స్కాంద, కాలముఖ, గణేశ దేవతామూర్తులను ఇక్కడ చూడవచ్చు. నవబ్రహ్మాలలో బాల, కుమార, ఆర్క, వీర, విశ్వ, తారక, గరుడ, స్వర్గ, పద్మ బ్రాహ్మణుల ఆలయాలు ఇక్కడ ప్రత్యేకం. పేరుకు బ్రహ్మాలయాలే కానీ అన్ని ఈశ్వర ఆలయాలే, లింగాలే ఉంటాయి. అయితే ఇక్కడ విషయానికి వచ్చాడు రామోజీ హరగోపాల్ గారు. వాస్తవానికి ఇవన్నీ బౌద్ధ చైత్య స్తూపాలే. వాటికి ఉన్న విగ్రహాలకి ఇవన్నీ పేర్లు పెట్టాయనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఇప్పుడు సారు చెప్పిన అన్ని దేవీ దేవతల పేర్లన్నీ ఒకప్పటి బౌద్ధ విగ్రహాలకు సంబంధించినవి. వీళ్ళు పేర్లు మార్చుకొని ఇక్కడ ఈ యొక్క దీన్ని వైదిక ఆలయాలుగా, వైష్ణవాలయాలుగా, శైవ ఆలయాలుగా, స్కంద ఆలయాలుగా ఇట్లా చాలా పేర్లు మార్చుకున్నాడు. ఇక్కడ ఇంకా విషయానికి వస్తే ఆయన హరగోపాల్ గారు ఇంకా ప్రస్తావిస్తూనే ఇక్కడ ప్రధాన దైవం బాలబ్రహ్మ, దేవత జోగులాంబ. 18 దేవిపీఠాల్లో జోగులాంబ ఆలయం ఒకటి ఆనంద కందంలో, రసరత్నకరంలో, లలితా సహస్రనామాలలో చెప్పబడింది. బ్రహ్మేశ్వర ఆలయంలో నందికి పక్కగా ఉన్న చిన్న గుడిలో నగ్నగ బంధవ దేవత భూదేవి అనే పేరుతో సంధ్యాశ్రీలతో సేవిస్తున్నట్టు శిల్పం ఒకటి చెక్కించబడ్డది. బ్రహ్మేశ్వర ఆలయం పడమటి ద్వారలో షాదుషా దర్గా ఉంది. ప్రతి ఏటా
జిలబాన్ నెలలో ఉరుసు జరుగుతుంది. ఇంకా వాస్తు పద్ధతి కూడా రామోజీ హరగోపాల్ గారు వివరించారు. ఇక్కడ ఆలయాల నిర్మాణం దక్షిణాత్య పద్ధతులకు చెందినవి కాదు. కొన్ని గుళ్ళు దీర్ఘ చతురస్రాకారంలో రథాకృతిలో కనపడ్డాయి. గర్భాలయ ద్వారపాలకులతో పాటు గంగా యమునుల మూర్తులుండడం ఉత్తరాది పద్ధతి. ఈ దేవాలయ రేఖ నాగర శైలి నిర్మాణ పద్ధతిని బాదామి పట్టడకల్లతో పోల్చవచ్చు. ఆలయ ద్వార బంధాల మీద, ఆలయ స్తంభాల మీద, దూలాల మీద పైకప్పుల మీద, దేవాలయ కుడ్యాల మీద అద్భుత శిల్ప విన్యాసాలు కనిపిస్తాయి. లేత ఎరుపు ఇసుక రాయితీ మీద చెక్కిన దేవతామూర్తులు, పూర్ణకుంభాలు, లలితలు, పక్షులు, జంతువులు, నృత్య భంగిమలు, స్త్రీ పురుషులు, లాస్య విలాసాలు, రాతి కిటికీలు అంటే జూలకాలు, స్వస్తి ముద్రలు ఆకర్షణీయాలు. అంటే ఇక్కడ ఇవన్నీ ఆకర్షణీయంగా ఉంటాయని చెప్తున్నాడు. ఆలకుడ్యాల మీద శైవ వైష్ణవ గాథలైన లింగోద్భవం, త్రిపురాసుర సంహారం, మానవ అవతారం, రత్నాసుర సంహారం, కిరతుర్జనీయం, గజేంద్ర మోక్షాలు తీర్చబడ్డాయి. హలంపురం కూడా కావచ్చునేమో అనేది ఆయన వ్యాసంలో చెప్పుకుంటూ వచ్చారు మిత్రులరా. ఇది నవ తెలంగాణ చరిత్రకారుడు రామోజు హరగోపాల్ గారు చెప్పిన వ్యాసం ఇది. అలాగే పిల్లి రాంబాబు గారు ఏం చెప్పారనేది మనము నెక్స్ట్ వివరిస్తాను. పిల్లి రాంబాబు గారు తన వ్యాసంలో ఏం రాశారంటే, మహబూబ్నగర్ జిల్లాకు కర్నూలు జిల్లా కేంద్రానికి కేవలం 15 కిలోమీటర్ల దూరం నందు అలంపురం నందు అతి ప్రాచీన కట్టడం బౌద్ధ చైత్యాలయం, నేటిది శైవ క్షేత్రం, సూర్య దేవాలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెంది, ఈ దేవాలయంలో నవ అవతార శిల్పంగా చెప్పబడేది ధ్యానముద్రలో ఉన్న బుద్ధుడు. మొత్తం దేవాలయం బౌద్ధుల వాస్తుతో స్తూప చైత్యాదులతో కూడి ఉన్నది. మహబూబ్నగర్ జిల్లాకు అలంపురం ముఖ్య బౌద్ధ కేంద్రం, కానీ ఇది వైదిక ఆలయంగా మారిపోయింది. ధ్యానముద్రుని విగ్రహం చుట్టూ మత్స్య కూర్మ అవతారాలున్నట్టు తర్వాత చెక్కారు. బుద్ధుని 10వ అవతారంగా ప్రచారం చేసే రోజుల్లో ఇలా చేసి ఉంటారు. ఈ దేవాలయంలో బాలబ్రహ్మేశ్వరుడుగా పూజించే ఒక లింగానికి బౌద్ధ స్తూపం ఎన్ని బిందెలు నీళ్లు వేసినా బయటికి రావట. పెళ్లి కాని యువతులు వివాహాలు జరగడం, వివాహాలైన వారికి అనుబంధం కలకాలం ఉండడానికి అలా చేస్తారట. సరిగ్గా ఇదే సాంప్రదాయాన్ని ద్రాక్షారామ బౌద్ధ క్షేత్రానికి చుట్టూ ఉన్న స్తూపాల్లో ఏరుపల్లి స్తూపం ఒకటి. సో ఇక్కడ రాంబాబు అన్న చెప్పిన విషయం ఏంటిదంటే, డైరెక్ట్ ఆయన కరాఖండిగా వివరంలోకి వెళ్ళలేదు పూర్తిగా. అయితే ఇది బౌద్ధ చైత్యాలయం అని చెప్పేశారు. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటిదంటే, చరిత్రకారులు రామోజీ హరగోపాల్ గారు వివరంగా ఎక్కడి నుంచి ఏది మొదలైంది, ఎక్కడ ఎండ్ అయిందని చెప్పుకుంటూ వచ్చారు. ఎంతమంది పాలకులు, ఎన్ని శాసనాలు అని చెప్పుకుంటూ వచ్చారు. చాలా వివరంగా విపులంగా చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత కాలంలో ఏమేమి జరిగింది కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే పిల్లి రాంబాబు అన్న అన్వేషకుడు, ఆయన ప్రతిదీ అన్వేషించి దగ్గరుండి చూసి చెప్పిన విషయాలు పుస్తకం రాశాడు. సో ఇక్కడ మనము ఈ యొక్క అలంపురం వచ్చేసి జోగులాంబ అలంపురంలో ఈ యొక్క శ్రీశైలం బ్యాక్ వాటర్లో ముప్పు గురైన ప్రాంతాలలో ఉన్న శిల్ప సంపద మందిరాలన్నీ తీసుకొచ్చి అలంపురము, కర్నూలు, ప్రాతకోట, తర్వాత వచ్చేసి ఆ చుట్టుపక్కల అంటే సంగమేశ్వర ఆలయాల చుట్టుపక్కల 15-20 కిలోమీటర్ దూరంలో ఏవైతే పట్టణాలు, గ్రామాలు ఉన్నాయో వాటిల్లో ఈ నిర్మాణాలు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అంటే ఇవి వాస్తవం చెప్పాలంటే బౌద్ధానికి సంబంధించిన పరిపూర్ణ విహారాలు. ఆ కాలంలో సంఘ ఆరామములు అంటే మొత్తం నదులన్నీ సంగమించే చోట సంగమేశ్వర ఆలయం అంటే నదులన్నీ అక్కడ దాదాపు కొన్ని నదులు అక్కడ కలుస్తాయి. జీవనదులన్నీ కలిసేవి. ఇప్పుడంటే జీవనదులు తగ్గినాయి. అప్పట్లో జీవనదులు అవన్నీ ఆ సంఘ ఆరామం దగ్గర సంఘ ఆరామాలు కట్టించి అక్కడ పెద్ద యూనివర్సిటీ లాంటిదంటే, ఒక విధంగా చెప్పాలంటే చాలామందికి విద్య, వైద్యం సంబంధించిన సిలబస్సులు, చాలా వేల మంది బౌద్ధ భిక్షువులు అక్కడ ఉండి, ఒక విధంగా చెప్పాలంటే చాలా దేదీప్యమానంగా అలరాలించిందని చెప్పాలి. చాలా మంచి ఒక సమాజానికి చాలామందిని విద్యార్థులు తయారు చేసిన సంఘ ఆరామాలను ఇవన్నీ తర్వాత కాలంలో ఒక శ్రీశైలం డ్యామ్ నిర్మించే కాలంలో ఇవన్నీ ముంపుకు గురయ్యి
పోతాయని జెప్పేసి బేట్ నిర్మించారు. తర్వాత ఇవన్నీ ఏమయ్యాయంటే, ఈ వైదికులు తర్వాత ఈ యొక్క మందిరాలని పేర్లు మార్చి, విగ్రహాలకు పేర్లు మార్చి, వాటికి ఒక స్థల పురాణాలు రాసి, ఇవన్నీ కాలక్రమేణా పూర్తిగా అంటే బౌద్ధానికి విరుద్ధంగా, బౌద్ధంలో ఏముంటుంది పంచశీల అష్టాంగ మార్గాలంటే బౌద్ధ బోధనలు వేరుంటాయి. బౌద్ధానికి సంబంధించిన పూజలు వేరుంటాయి. అయితే పూర్తిగా వైదిక పూజలంటే పునర్జన్మలు, పిండ దాన ధర్మ ఏమంటారు పిండ కర్మలు, కర్మకాండలు ఇలాంటివన్నీ యొక్క ఈ బ్రాహ్మణ సిద్ధాంతాల్లో ఉంటాయి. బౌద్ధ భిక్షుల సిద్ధాంతాలు వేరు. అయితే బౌద్ధ భిక్షులని పక్కకు తొప్పేసి ఈ బ్రాహ్మణులు అంటే కేవలం ఇది ఒక ఆధిపత్య పోరు అని జెప్పేసి మనం అనుకోవాలి. ఈ దేశంలో జరిగింది. ఎందుకంటే ఈ సన్యాసులు ఒకటి చెప్పాలంటే వీళ్ళు గొడవలు పడి ఆధిపత్యంగా సాధించుకొని, వీళ్ళు రాజులను మచ్చిక చేసుకొని, ఈ యొక్క బ్రాహ్మణులు ఈ యొక్క బౌద్ధ భిక్షువులని తరిమి కొట్టారనేది గూడా చరిత్ర చెప్తుంది. అయితే చరిత్ర దాగదు గదా! చరిత్ర ఎప్పటికీ చరిత్రగానే ఉంటుంది. అది దాచితే దాగేది గాదు. రాబో రోజుల్లో అన్నీ బయటపడతాయి. ఇప్పుడు మెల్లిమెల్లిగా చరిత్ర అన్వేషకులు పెరిగారు. చాలామంది ఏది నిజం, ఏది అబద్ధం తెలుసుకునే స్థాయికొచ్చారు. కాబట్టి మిత్రులారా, ఇందులో మనము ఒక చారిత్రకారుగా నేను బౌద్ధ అన్వేషణ చేస్తున్నది ఏంటిదంటే, ఏదో ఒక మతాన్ని కించపరచో, ఒక మతాన్ని బలపరచడానికి కాదు. చరిత్రలో ఏం జరిగింది అని చెప్పే క్రమంలో ఇక్కడ యో ఈ వైదికులు బయటికొస్తున్నారు. వైదికులు మాకు టార్గెట్ గాదు. వైదికులను ఇబ్బంది పెట్టాలని గాదు. ఎవరు ఆక్రమించుకున్నారనే క్రమంలో బయటకొచ్చినప్పుడు అది మేము చేసిన తప్పు గాదు. కాబట్టి దయచేసి ఏదో వైదికాన్ని టార్గెట్ చేసుకొని, హిందూ మతాన్ని టార్గెట్ చేసుకొని అన్వేషణ చేస్తున్నాడని పొరపాటున అనుకోవద్దండి. ఒకవేళ ముస్లిమ్స్ ఆక్రమించింటే ముస్లింల పేర్లొస్తది. క్రైస్తవులు ఆక్రమిస్తే క్రైస్తవుల పేర్లొస్తాయి. ఒకవేళ మాకు తెలియని విషయాలు ఎక్కడైనా క్రైస్తవులు ఆక్రమించుకున్న, ముస్లింలు ఆక్రమించుకున్న, మీరు ఎవరైనా అటువంటి ప్లేసులు ఏదన్నా ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి. కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. తప్పకుండా వాటి మీద కూడా అన్వేషణ ఉంటుంది. చరిత్రని చరిత్రగానే చూపిస్తాం తప్పితే ఇంకొక విధంగా ఉండదు. ఆక్రమణ ఎక్కడ గురైందని చెప్పడమే మా మాది లక్ష్యం. అంతేగాని ఏదో ఇంకో విధంగా టార్గెట్ చేసుకుని మా ఉద్దేశం కాదు. దయచేసి నా అన్వేషణ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను మిత్రులారా. థాంక్ యూ.